వారే ముఖ్యమైనటువంటి గవా అంటే సాక్ష్యం. అందువల్ల కేసీఆర్ గారిని కూడా పిలిచి వారి యొక్క సాక్ష్యం తీసుకొని దీని మీద నిర్ణయం తీసుకోవాలని సిట్టు ప్రయత్నం చేస్తుంది. సిట్టు అంటే స్పెషల్ ఇంటిగ్రేషన్ టీం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయకుండా రిపోర్ట్ తయారు చేస్తే అది తప్పు. కానీ మాజీ ముఖ్యమంత్రి గారికి వారి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవటం కోసం నోటీసులు ఇవ్వటం ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగమే తప్ప అది ఏ రకమైనటువంటి తప్పు కాదు. మున్సిపల్ ఎలక్షన్ల కోసం కాదు కదా, ఆఫీసర్స్ని ఇన్వెస్టిగేట్ చేశారు, వాళ్ళు పిలిచారు, వాళ్ళతో మాట్లాడారు. దాని తర్వాత రాజకీయ నాయకుల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలిచారు. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో వాళ్ళ పార్టీలో ఉన్నతమైన లేకపోతే కన్సర్న్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి. ఆయన కాలంలోనే జరిగినాయి, వారికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు కాబట్టి వారిని పిలిచి ఇన్వెస్టిగేస్తున్నాం. ఎన్నికలకి దానికి ఏ రకమైన సంబంధమే లేదు. మామూలుగా బిజినెస్ పీపుల్ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారని వాళ్ళ పార్టీకి అదే రకంగా రాజకీయ నాయకుల్ని భయపెట్టారని సొంత పార్టీ వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని పెట్టారని ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ప్రణాళికలన్నీ వీళ్ళు కాపీ చేసుకున్నారని ఇవన్నీ తప్పు కదా. వీటి కోసం జరుగుతుంది. మామూలుగా చట్టం ప్రకారం చేయాల్సిన దగ్గర చేస్తారు. ఎక్స్ట్రీమిస్టుల మీద కానీ మావోయిస్టుల మీద కానీ లేకపోతే బార్డర్ ఏరియాలో ఉన్న డిఫెన్స్ సబ్జెక్టులో కానీ చేసుకోవడానికి చట్టమే అవకాశం ఇచ్చింది. ఆ పేరు చెప్పి నిన్న మన పేపర్లో కూడా వచ్చింది. ఆ పేరు అది చేసిందంతా వేరేది. అందుకనే కదా ఎంక్వైరీ జరుగుతుంది, పూర్తిగా వివరాలు బయటకు వచ్చి. భావిస్తున్నారు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగాయని? 100% ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది వ్యాపారస్తులు బయటకు వచ్చారు, వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. ఆ ఫోన్ ట్యాపింగ్ తర్వాత వాళ్ళ దగ్గర మరి డబ్బు కూడా గుంజుకున్నారని అట్లా అనేక రకాల కేసులు ఉన్నాయి. అవన్నీ వివరాలతో పాటు బయటికి వస్తే అప్పుడు తెలుస్తుంది. చట్టం ద్వారానే పని చేయాలి తప్ప మనం ఏదనుకుంటే అది చేయటం, అది చేస్తే ఏం కాదనుకోవటం అది తప్పు. అరెస్టులు ఉంటాయా ఈ కేసులో? ఏం చేయాలనేది సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అది ఏముంటాయో నేను ఎందుకు చెప్తాను, నాకేమన్నా దానికేమన్నా చైర్మన్నా లేకపోతే సిట్కి సంబంధించిన అధికారినా?